వెల్కమ్ టు యోయో టీవీ. దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకోసం ముహూర్తం ఫిక్స్ అయింది. 2014 తర్వాత తొలిసారిగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272ను దాటలేకపోయింది. దీంతో ఎన్డీఏ కూటమి పక్షాల మద్దతుతో ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఎన్డీఏ పక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా ఎన్డీఏ పక్ష నేతలు లేఖలు ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే ఎన్డీఏలో కేంద్ర మంత్రి పదవులకు డిమాండ్ పెరిగింది. ఏపీ నుంచి టీడీపీ కూటమికి 3 నుండి 5 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జేడీయూకి 2 నుంచి 3, ఎల్జేపీకి 2 కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. హెచ్ఏఎం, అప్పాదల్, శివసేన, షిండే వర్గంకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ 16, జేడీయూ 12, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 7, చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ 5 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నారు. ఇక మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి జవహర్ లాల్ నెహ్రూ రికార్డుని సమం చేయనున్నారు. 1962 తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు తీసుకున్న నేతగాను మోడీ రికార్డు సృష్టించనున్నారు. 1947 నుంచి 1964 వరకు వరుసగా 3 సార్లు నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. దాదాపు 16 సంవత్సరాల 286 రోజుల పాటు ఈ పదవిలో ఉన్నారు. వారణాసిలో ఎంపీగా పోటీ చేసిన నరేంద్ర మోడీ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై 1,50,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వరుసగా మూడోసారి ఇక్కడ ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలన్న భారీ లక్ష్యం పెట్టుకుంది. మోడీ కూడా పదే పదే ఇదే ప్రచారం చేశారు కూడా. అయితే యూపీ ఓటర్లు ఇచ్చిన షాక్తో పాటు ఇండీ కూటమి పుంజుకోవడం వల్ల ఆ సంఖ్య పడిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 8న రాత్రి 8 గంటలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. కర్తవ్య పథ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.